స్నేహితులందరికీ శుభోదయం. చారు ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు తెల్ల జొన్న నూకతో ఉప్మా చేశానండి. ఉప్మా అంటే పోపు అదేం కాదు. ఒక గ్లాసు నూక తీసుకొని మనం మిల్లైనా పట్టించుకోవచ్చు, మిక్సీలోనే ఆడుకోవచ్చు నూకని. ఆ పిండి జల్లించి ఓన్లీ నూక మాత్రమే తీసుకొని, ఒక గ్లాసు నూక తీసుకొని అదే గ్లాస్‌తో 2 గ్లాసులు నీళ్ళండి. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని గిన్నెలో 2 గ్లాసులు నీళ్లు పోసి జస్ట్ లైట్‌గా పావు పావు స్పూన్ నూనె వేశానండి. ఎందుకంటే పోపు వేపలేదండి. ఆ నీటిలోనే నూనె వేసి అందులో జీలకర్ర, వెల్లుల్లి గుడ్లు, అల్లం ముక్కలు వేసుకోవచ్చు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయలు, టమాటాలు, కరివేపాకు అన్నీ వేసి బాగా మరిగిన తర్వాత ఈ నూకను వేసేసానండి. వేసేసి కలిపేసి వేసి కలిపేసి సిమ్లో మూత పెట్టి సిమ్లో ఉడికించానండి. ఇలా లూజ్గా ఉంటుంది, మనకి డైజెస్ట్ అవుతుంది. అంటే జొన్నలు అంటే కొంచెం అరుగుదల తగ్గుకుంటాయి కదా, కాబట్టి ఇలా లిక్విడ్లో కొంచెం లూజ్గా చేసుకుంటే హెల్త్కి మంచిది. అయితే దాంట్లోకి ఏదైనా వేసుకోవచ్చు. పచ్చడి కానీ, కూర కానీ, మజ్జిగ ఏది వేసుకున్నా బాగుంటుంది. నేను ఇంట్లో మెంతి పచ్చడి చేశానండి, మెంతాకుతో పచ్చడి. చాలా బాగుంది. ఇది పాత చింతపండు అవ్వడం వల్ల నల్లగా ఉంది. కలర్ కాదండి మనకి మెయిన్, హెల్త్ చూసుకోవాలి. ఓకే అండి, ఎలాగుందో కామెంట్ చేయండి. మీరు కూడా ఎలా చేస్తారా? థ్యాంక్ యూ.